చెల్లపల్లి జైల్లో మత్తు పదార్థాల కోసం ఖైదీలు ఆందోళన చేశారు. సిబ్బందిపై ఖైదీలు తిరుగుబడ్డారు. మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ రిమాండ్ ఖైదీలు గొడవకు దిగారు. దీంతో అధికారులు 4 ఖైదీలను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రత్యేక బ్యారర్కు తరలించారు అధికారులు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, ఇప్పటికే చెల్లపల్లి జైల్లో ఉన్న ఖైదీలను అయితే ప్రత్యేక బ్యారర్ కు తరలించినట్లు తెలుస్తుంది. ఇంకా తదుపరి ఏం చేయబోతున్నారు? చెర్లపల్లినే కాకుండా చంచలగూడ జైల్లో కూడా ఇదే రకమైనటువంటి ఆందోళన, కానీ ఇతర పార్టీ ఖైదీలను కూడా వీరు పెద్ద ఎత్తున కూడా భౌతిక దాడులు చేశారు. వారికి అవకాశం ఉన్నప్పుడంతా కూడా డ్రగ్స్ సరఫరా చేయండి, మాకు బిర్యానీ కావాలని, లేకపోతే మాకు కావాల్సిన బట్టి కూరలు కావాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే జైల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కానీ అధికారులు కానీ వారు వేధించడం మొదలు పెట్టారని కూడా అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. పైగా వారు జైలు సూపరింటెండెంట్ కూడా అప్పట్లో ఫిర్యాదు చేసిన నేపథ్యం అయితే కనపడుతుంది. ఒకరిద్దరు కానిస్టేబుల్స్ పైన కూడా దాడి చేయడానికి కూడా వీరిద్దరు అప్పుడు యత్నించారని కూడా అప్పట్లో వీరిపైన అభియోగాలు కూడా ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా చంచలగూడలో కూడా వారు ఈ రకమైనటువంటి అనేక అరాచకాలు చేస్తుంటే అక్కడి నుంచి కూడా వాళ్ళకి చెర్లపల్లికి పంపించారు. చెర్లపల్లికి పంపించినా కూడా ఈ రంజాన్ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరిలో చాలా ఎక్కువగా ఫ్రస్ట్రేషన్ ఎక్కువ పెరిగిపోయింది. ఇతర ఖైదీల పైన దాడులు చేయడమే కాకుండా మాకు అడిగింది ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తామంటూ కూడా అక్కడ ఏదైతే వారు ఉంటున్నటువంటి బ్యారెక్ దగ్గర విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్స్ కానీ హెడ్ కానిస్టేబుల్స్ కానీ వీళ్ళందరూ కూడా బెదిరిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు ఈ లంచ్ సమయానికి కానీ టిఫిన్ సమయానికి కానీ వీళ్ళందరినీ బయటకు తీసుకొచ్చినప్పుడు కిచెన్ లో కూడా వారు ఇతర ఖైదీలతో వాగ్వాదం చేయడము, కొట్టడము, వాళ్ళని బెదిరించడము, వారిని లేకపోతే జైలు సిబ్బంది కానీ స్పందించకపోతే ఖైదీలను చంపేస్తామంటూ కూడా వారు బెదిరించినట్టుగా మనకు సమాచారం ఉంది. దీనిపైన జైలు అధికారులు కూడా చాలా సీరియస్ అయిపోయారు. ఎందుకంటే ఈ రకమైనటువంటి మామూలుగా అయితే సత్ప్రవర్తన వస్తే ఎవరైనా కూడా మేము రిలీజ్ చేస్తాం, కానీ జైలుకి వచ్చినా కూడా అనేక నేరాలు చేసే జైలుకి వచ్చినా కూడా ఇక్కడ కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారంటూ కూడా ఈ ఇబ్రహీంని కానీ, కాదిర్ని కానీ, ఫరీద్ని కానీ, జాయితులు వీళ్ళు నలుగురిని కూడా సపరేట్ బ్యారెక్ లోకి తరలించిన నేపథ్యం ఏర్పడితే క్లోజ్డ్ బ్యారెక్ లో వీరిని దాదాపు ఉంచాలనేది కూడా పోలీసులు డిసైడ్ చేసినట్టుగా సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ బ్యారెక్ లో చాలా మంది తోటి వీళ్ళు కూడా ఖైదీలు కూడా ఉంటారు కదా, వాళ్ళపైన బూతులు తిట్టడమే కాకుండా వారిని అన్ని రకాలుగా కూడా హింసిస్తున్నారంటే కూడా వీరిపైన అభియోగాలు వచ్చాయి. వీరందరూ కూడా తోటి ఖైదీలు కూడా ఇప్పటికే పోలీసులకి వారు ఫిర్యాదు కూడా చేసిన నేపథ్యం ఏర్పడుతుంది. సో జైలు అధికారులు ఇంకా చేసేదేం లేక వారిని మరొక బ్యారెక్ లకి షిఫ్ట్ చేయడం జరిగింది. క్లోజ్డ్ బ్యారెక్ లకి షిఫ్ట్ చేసినట్టుగా మనకు సమాచారం. తదుపరిగా వీరిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామనేసి కూడా జైలు సూపరింటెండెంట్ మనకు చెప్పినటువంటి నేపథ్యంగా పడుతుంది. థ్యాంక్ యూ రానా.